మీషోలో వస్తువులు తక్కువ ధరకు కనిపించడం వెనుక చాలా కారణాలున్నాయి. మొదటిది, వీళ్ళు ఎక్కువగా చిన్న మ్యానుఫ్యాక్చర్లు, హోల్సేల్ డీలర్లు, ఫ్యాక్టరీ అవుట్లెట్ల నుండి నేరుగా ప్రొడక్టులు తీసుకుంటారు. మధ్యలో పెద్ద పెద్ద బ్రాండింగ్ ఖర్చులు, షోరూమ్ ఖర్చులు, స్టాఫ్ ఖర్చులు ఉండవు. అందుకే కస్టమర్కు నేరుగా తక్కువ ధరకు వస్తువు అందుతుంది. ఇంకో కారణం, మీషోలో చాలా మంది చిన్న వ్యాపారులు, హోమ్ బేస్డ్ సేలర్లు ఉంటారు. వాళ్ళు తమకు వచ్చిన ప్రాఫిట్ కొంచెం తగ్గించుకొని ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడానికి తక్కువ ధర పెట్టేస్తారు. అంతేకాకుండా మీషోలో కాంపిటీషన్ ఎక్కువ. ఒకే వస్తువును 10 మంది అమ్మే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి సేలర్ తక్కువ ధర పెట్టి కస్టమర్ను తన దగ్గరకు తిప్పుకోవాలని చూస్తారు. మూడోది, మీషోలోని ప్రొడక్టులలో చాలా వరకు బ్రాండెడ్ కాదు. బ్రాండ్ విలువ లేకపోవడం వల్ల ధర కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ అదే సమయంలో కొన్ని ప్రొడక్టుల క్వాలిటీ కూడా ఆ ధరకు తగ్గట్టుగానే ఉంటుంది. కాబట్టి కొనేటప్పుడు రివ్యూలు, రేటింగ్స్ తప్పనిసరిగా చూడాలి. ఇంకొక కారణం, మీషో ఎక్కువగా సోషల్ సెల్లింగ్ మీద ఆధారపడి ఉంటుంది. యాప్, వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా సేలర్లు ప్రొడక్టులు అమ్మిస్తారు. వీళ్లకు రిటైల్ షాప్ల రెంట్, బిల్, స్టాఫ్ భారాలు ఉండవు కాబట్టి ధర తగ్గుతుంది. మొత్తానికి మీషోలో ధరలు తక్కువగా ఉండడానికి సింపుల్ కారణాలు: మధ్యవర్తులు లేకపోవడం, చిన్న సేలర్లు ఎక్కువగా ఉండడం, కాంపిటీషన్ ఎక్కువగా ఉండడం, బ్రాండింగ్ ఖర్చులు లేకపోవడం.